హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లల్లో ఈ పెయిన్స్ కాళ్ళల్లో నొప్పులు అంటూ ఉంటారు. ఈ పెయిన్స్ అన్నవి ఎందుకు వస్తాయి, ఇలాంటి కాళ్ళలో ఎస్పెషలీ నైట్స్లో పిల్లలు అంటూ ఉంటారు. సో దీన్నే మనం కామన్గా గ్రోయింగ్ పెయిన్స్ అంటాం. గ్రోయింగ్ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే జనరల్గా ఏంటంటే యూజువల్గా పిల్లలు అయితే డే టైంలో బాగా యాక్టివ్గా ఉంటారు, ఇటు అటు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళల్లో మజిల్స్ కొద్దిగా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. స్ట్రెచ్ అవ్వడం వల్ల వాళ్ళకి అప్పుడప్పుడు ఇది నైట్స్లో పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇది నార్మల్ గ్రోయింగ్ పెయిన్సా కాదా అనేసి మనం తెలుసుకోవడానికి ఏంటంటే ఇది ఓన్లీ ఈవినింగ్ కానీ నైట్ మాత్రమే వస్తుంది. డే టైంలో పిల్లలు యాక్టివ్గా ఉంటారు. నెంబర్ 2 ఏంటంటే ఇది బోత్ సైడ్స్ ఉంటుంది, అంటే ఓన్లీ వన్ సైడ్ ఉండదు, 2 కాళ్ళల్లో ఉంటాయి అన్నమాట. సో 2 కాళ్ళల్లో ఉండి ఓన్లీ ఇన్ ద నైట్లో ఉండి అదర్వైజ్ డేలో పూర్తిగా యాక్టివ్గా ఉంటే దీన్నే మనం గ్రోయింగ్ పెయిన్స్ అంటాము. ఇలాంటి గ్రోయింగ్ పెయిన్స్కి మనం ఏ విధంగా పెద్దగా మనం వరి అవ్వాల్సిన విషయం అయితే లేదు. వాళ్ళకి ఒక జెంటల్ మసాజ్ లాగా చేసి, ఇంకోటి రాత్రిపూట పడుకునే ముందు వాళ్ళకి ఒక వేణీలతో స్నానం చేయించి వాళ్ళకి ఇంకా ఎక్కువగా పెయిన్ లాగా వాళ్ళకి కానీ ఫీల్ అవుతూ ఉంటే నైట్లో వాళ్ళకి పారాసెటమాల్ కానీ ఐబుప్రోఫెన్ కానీ ఇవ్వచ్చు అన్నమాట. సో దాంతో వాళ్ళు పెయిన్ అయితే రిలీవ్ అయిపోతుంది అండ్ కొన్ని డేస్లో దాని అంతటికి అదే పోతుంది అన్నమాట. ఎటొచ్చి అప్పుడప్పుడు ఇలాంటి పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఒక 2 విషయాలు మనం చూసుకోవాలి. ఒకటి వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉందా, ఇంకోటి వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా. ఈ 2 విషయాల గురించి మనం చూసుకోవాలి. వాళ్ళకి ఐరన్ తక్కువ ఉన్నా సరే, అంటే బ్లడ్ తక్కువ ఉన్నా సరే, ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా సరే వాళ్ళకి పెయిన్స్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు అన్నమాట. ఏ సందర్భాల్లో మనం ఈ పెయిన్ ఇది నార్మల్ గ్రోయింగ్ పెయిన్స్ కాదు, ఇది ఏదో మనం వరి అవ్వాల్సిన విషయం ఎప్పుడు మనం అనుకోవాలి అంటే ఇది ఓన్లీ వన్ సైడ్ వస్తుంది, ఆర్ డే టైంలో కూడా పెయిన్ అయితే వాళ్ళ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ యాక్టివిటీస్ అయితే కొద్ది తగ్గిపోయి పెయిన్ అన్నది వాళ్ళు ఇన్ ద డే టైంలో కూడా కంటిన్యూస్గా అంటుంటే, లేకపోతే ఏమైనా జాయింట్ స్వెల్లింగ్, వాపు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే, ఆర్ తనకి ఫీవరు, డల్నెస్ ఇలాగ ఏమైనా ఉన్నట్లయితే అప్పుడు అలాంటి టైంలో ఇది నార్మల్ గ్రోయింగ్ పెయిన్స్ కాదు, ఇదేదో ఇంకోటి ఏదో అయి ఉండొచ్చు అని మనం అనుకొని పూర్తిగా ఆ పిల్లాడికి మనం పరీక్షలు అయితే చేసి అది పూర్తిగా మనం ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో ఇలాగా మనం గ్రోయింగ్ పెయిన్స్ని, అబ్నార్మల్ పెయిన్స్ అంటే పెథలాజిక్ పెయిన్స్ని మనం ఇలాగ డిఫరెన్షియేట్ అయితే చేయొచ్చు. అంటే యాక్టివ్ ఉన్న పిల్లాడు డే టైంలో ఓన్లీ ఈవినింగ్ నైట్ టైం పెయిన్స్ అంటున్నాడు, బోత్ సైడ్స్ వస్తున్నాయి అంటే మనం ఏమీ వరి అవ్వాల్సిన విషయం అయితే లేదు. ఎటొచ్చి మనం చూసుకోవాల్సింది ఐరన్, విటమిన్ డి అడిక్వేట్గా ఉన్నా లేదా అవి మనం కానీ చూసుకుంటే చాలు. ఇంకా అదర్ థింగ్స్ ఆర్ ఆల్ ఫైన్ అండి. థ్యాంక్ యూ.